గౌరవ సోదరుమణి కోట నీలిమ గారు, గౌరవమైన కార్పొరేటర్లు దీప గారు, హేమలత గారికి, మహేశ్వరి గారికి, అదేవిధంగా మన ఈమో గారు, శ్రీనివాస్ శర్మ గారు, శ్రీదేవి గారు, రమేష్ గారు, సింగల్ ట్రస్టీ, మా ఎంఆర్ఓ గారికి, ఏసీపీ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి అక్క చెల్లెళ్ళకు, అన్నదమ్ములకు, వివిధ దేవాలయాల నుంచి మేము చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. ఆషాఢ మాసం వచ్చిందంటేనే మాంకాళి జాతర ఉత్సవాలు యావత్ తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశం, ప్రపంచం, విశ్వవ్యాప్తమైనటువంటి పండుగ. ఒకప్పుడు కలరా వ్యాధి వచ్చి ఈ ప్రాంతంలో చాలామంది చనిపోతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఒక రిటైర్డ్ ఆర్మీ ఉజ్జయిని కలకత్తాకి వెళ్ళి అమ్మవారిని పోల్చుకొని మా దగ్గర ఈ కలరా వ్యాధి తగ్గితే అమ్మవారిని ప్రతిష్ట చేస్తామని అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి జాతర. ఎంతోమంది ఆ జాతరని పరంపరగా దక్కన్ మానవ సేవా సమితి అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ 99 సంవత్సరాలు వారు పూర్తి చేసుకొని వాళ్ళు వారి యొక్క బుధ సంఘాలపై ఈ యొక్క కార్యక్రమాన్ని వేసుకోవడం, ఆ తర్వాత ఆర్య సమాజ్ పెద్దలు కానివ్వండి, ఈ ప్రాంతంలో నివసించేటువంటి పెద్దలు కానివ్వండి, ఈ యొక్క జాతర గొప్పతనాన్ని విశ్వవ్యాప్తం చేయాలన్నటువంటి సంకల్పంతో పరంపరగా చాలా కార్యక్రమాలు జరిగాయి. అయితే ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు రాష్ట్ర పండుగగా అమలు చేయాలనేటువంటిది ఎన్ని డిమాండ్స్ ఉన్నప్పటికీ 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఆ కళ సాకారమైంది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలకు ఏదైతే దేవాలయాలు దగ్గర 3248 దేవాలయాలు గ్రేటర్ హైదరాబాద్ పరంగా ఉన్నటువంటి సందర్భంలో ఈ దేవాలయాల వాళ్ళు అక్కడ కలర్ వేసుకోవాలన్నా, లైట్లు పెట్టాలన్నా, పూజ చేయాలన్నా, ఫ్లోరింగ్ చేయాలన్నా చందా వసూలు చేసుకున్నని ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు మనమే వాళ్ళకి ఆర్థికమైనటువంటి సాయం చేస్తాం ప్రభుత్వ పరంగానే ఈ కార్యక్రమాన్ని అన్ని దేవాలయాలకు తగ్గించే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు ఇప్పుడున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆ కార్యక్రమాన్ని కొనసాగింపుగా చేస్తున్నాము. వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. తీసుకునేవాళ్ళు ఒకవేళ అప్లై చేయని వాళ్ళు కూడా అప్లై చేసి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. చెక్కులైతే మానేదేమి ఉండదు. దేవాలయం కొత్త వచ్చిన ఏంటో ఉన్న దేవాలయాలే. కొంతమంది తెలిసి తెలియక అప్లికేషన్ పెట్టుకోకపోతే ఎండోమెంట్ పెట్టుకోండి, వాళ్ళే ఆ చెక్కులు ఇస్తారు. మేము కొంతవరకు ఇక్కడ ఉన్న వాళ్ళం ఇవ్వగలం. మేము కొంతవరకు 10-12 మంది మేము ఇవ్వగలుగుతాం. మిగిలినది మీరే ఇచ్చుకోండి. ఎందుకంటే ఇది మంచి కార్యక్రమం కాబట్టి దయచేసి నేను అందరికీ కోరుకునేది ఒకటి, మంచిగా కార్యక్రమాన్ని నిర్వహించుకోండి. ఆదివారం, సోమవారం 2 రోజులు మా దగ్గరంతా తాగుడు, కీచుగాట అవన్నీ ఉంటాయి. అందరూ కూడా ఎందుకంటే పండుగనే అటువంటిది కాబట్టి నేను మా ఏసీపీ గారు, సిఐ గారు కూడా కొంత తాగుంటే అటు ఇటు దొంగి తాగిందని జాగ్రత్తగా చూసుకోండి. కాబట్టి అంటే పాతకాలంలో కొన్ని ఇబ్బందులు ఉంటుంటే కానీ ఇప్పుడు అవన్నీ ఏం లేవు. దయచేసి అందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరించవలసినటువంటి అవసరం ఉంది. అంతేగాని మీరు బస్తీలలో పోయి కింద పోయి పోస్టర్ల దగ్గర, ఫ్లెక్సీల దగ్గర ఇక్కడ కూర్చున్నాం. మేము ఎట్లా కూర్చున్నాం మాట్లాడుకుంటాం, మంచిగా మాట్లాడుకుంటూ కూర్చున్నాం. మీరేమో పనికిరాని విషయకుండా మధ్యాహ్నం పెట్టుకుంటాడు. అది అవసరం లేదు సబ్జెక్ట్. ఎలక్షన్లు వచ్చినప్పుడు చూసుకోవచ్చు ఎవరు ఏంటి అనేది, ఆ తర్వాత చూసుకోవచ్చు. కానీ అనవసరంగా పండుగలప్పుడు కానీ, ఎందుకంటే మేము బాధ్యతలు ఉంటాం. రాత్రి 10 గంటలకు ఫోన్ చేసి అన్న ఆడు పోస్టర్ తిప్పిండు, ఈడు ఫ్లెక్సీ తిప్పిండు, ఇవన్నీ వద్దు. ఎందుకంటే ఇది మంచి కార్యక్రమం, దైవ కార్యక్రమం, దేవుడి కార్యక్రమం.
అన్ని ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా ఘనంగా జరుగుతున్నాయి. మన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం చూసింది. కాబట్టి ఈ యొక్క పరంపరని మన సాంప్రదాయ సంస్కృతిని పెంపొందించే విధంగా మనం ఉండాలి. కానీ అనవసరంగా లేనిపోదానికి ఎక్కువ టైం కేటాయించొద్దని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ అమ్మవారి ఆశీర్వచనాలన్నీ మీకు అందరికీ ఉండాలి, మీతో పాటు మా అందరికీ కూడా ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ మరి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కూడా దయచేసి ఎవరి పేరు పిలిస్తే వాళ్ళే రండి. యువగారు సార్ శ్రీ ఎల్లమ్మ టెంపుల్ ఓల్డ్ గస్మండి, శ్రీ ఎల్లమ్మ టెంపుల్ ఓల్డ్ గస్మండి. సార్ సార్ ఎస్ఆర్ నగర్ చూడు చూడు తావులేదు. మనమందరము ఆ తల్లి బిడ్డలమి, మనమందరము అమ్మవారి బిడ్డలమి. కాబట్టి మనందరం కూడా ఇదే కార్యక్రమాన్ని మరి దైవాధీనంగా తీసుకొని ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది. రెండోది, మీ ప్రాంతాలలో కట్టేటువంటి పోస్టర్లు, ఫ్లెక్సీలు ఎవ్వరికి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా, లేకపోతే ఇది రాజకీయ పార్టీ, ఇది కాంగ్రెస్ అని, బీజేపీ అని, టీఆర్ఎస్ అని ఇవన్నీ తారతమ్యం లేకుండా అనవసరంగా లేనిపోయిన గుట్టాటలు పెట్టుకొని మాకందరికీ పంచాయతీ పెట్టే కార్యక్రమాలు చేయకండి. దయచేసి ఎవరి అభిమానం, ఎవరి ఇష్టంతో కట్టుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఒకటి తీసి ఇంకోటి కట్టుకోవాలి, ఒక పోస్టర్ మీద ఇంకోటి పెట్టుకోవాలి, ఇంకోటి చేయకండి దయచేసి. ఎందుకంటే గొప్ప కార్యక్రమం, దైవ కార్యక్రమం, మంచి కార్యక్రమం జరిగేటప్పుడు మనమందరం కంకణబద్ధమై ఉండాలి, ఒకరు సహకారంతో ఉండాలి. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ ఇవన్నీ పక్కన పెట్టండి, మనం మనుషులం. రెండోది, మన ప్రాంతంలో కలిసిమెలిసి ఉండేటువంటి అన్నదమ్ముల అక్క చెల్లెందో ఆ భావనతో అందరూ ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి గొప్ప కార్యక్రమం పండుగ రోజు కూడా, ఆదివారం రోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, నేను ప్రత్యేకించి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అందరికీ సహకరించవలసినటువంటి అవసరం ఉన్నది. అంతేగాని మనమే ఇష్టం వచ్చినట్టు 50 మందిని తీసుకొని అందరిని ఇబ్బంది పెట్టి గుళ్ళో పోతామంటే కుదరదు. అందరం కూడా సహకరించవద్దు. ఎందుకంటే మన కోసం, మన ప్రాంతం కోసం, మన దేవాలయం కోసం బయట నుంచి లక్షల మంది వస్తారు. వాళ్ళకు దర్శనం చేపించే కార్యక్రమం చేస్తేనే మన జన్మ సార్థకత అవుతుంది. అంతేగాని అన్నింట్లో మనమే ముందుంటామంటే కూడా లేనిపోని ఇబ్బందులు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఇది కుల మతాలకు, రాజకీయాలకు అతీతంగా జరిగేటువంటి గొప్ప కార్యక్రమం. ఇది దైవ కార్యక్రమం. ప్రజలందరూ కూడా అమ్మవారిని వేడుకునేటువంటి కార్యక్రమం, అమ్మవారు ఆశీర్వాదం కావాలని కోరుకునేటువంటి కార్యక్రమం. ఇది పరంపరగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఆదివారం ఉదయం 3 గంటల నుంచి ప్రారంభమైనటువంటి బోనాలు, మా చెల్లెళ్ళు, మా తల్లులు, మా అక్కలు ఎన్నో వేల బోనాలతో అమ్మవారిని సమర్పించుకోవడం, ఆ తర్వాత తొట్టెలో ఊరేగింపులు చేయడం, ఆ తర్వాత పలారం బండ్ల ఊరేగింపులు చేయడం. మరి నెక్స్ట్ డే మార్నింగ్ మరి ఇక్కడనే మరి అమ్మవారు ఆ రోజు మరి సోమవారం నాడు రంగం కార్యక్రమంలో భవిష్యవాణి చెప్పేటువంటి కార్యక్రమం. అంటే ఈ మాంకాళి జాతర అనేది మంచి వర్షాలతోని పంటలు బాగా పండాలి, కుటుంబాలంతా సంతోషంగా ఉండాలని మరి భవిష్యవాణి జరిగిన తర్వాత అబ్బారి ఊరేగింపు కార్యక్రమం. ఈ శోభయాత్రలో అన్ని డిపార్ట్మెంట్ అధికారుల సహకారం. ఇది పరంపరగా కొనసాగుతున్నటువంటి గొప్ప కార్యక్రమం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా నేను మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటి, ఇచ్చినటువంటి చెక్కు, ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బు వృధా చేయకుండా మీరు మీ దేవాలయంలో
పెయింటింగ్ ఉన్నదా లేదా, ఫ్లోరింగ్ ఉన్నదా లేదా, రెండోది అక్కడ లైటింగ్ వేస్తున్నామా లేదా, ఫ్లవర్ డెకరేషన్ చేస్తున్నామా లేదా, ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కొంతమంది చెప్పులే కావాలనేటువంటి సంకల్పం పెట్టుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అన్ని దేవాలయాలు మేము ఎప్పుడప్పుడు అబ్జర్వేషన్ చేస్తుంటాం. పండుగలు జరిగేటువంటి కార్యక్రమాలలో మేము దేవాలయాలలో మరి పూర్తి స్థాయిలో చేస్తున్నా లేదో కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. కాబట్టి నేను మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటి, గవర్నమెంట్ ఇచ్చేటువంటి గొప్ప కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తప్పకుండా ఇచ్చిన డబ్బుని సార్థకతం చేయాలి. ఈ డబ్బు ఎవరిది? అమ్మవారి కోసం, మన పండుగ కోసం, మన బస్తీలో జరిగేటువంటి గొప్ప కార్యక్రమం కోసం ఇచ్చేటువంటి కార్యక్రమం. కాబట్టి తప్పకుండా డబ్బుని పూర్తి స్థాయిలో అమ్మవారికి ఖర్చు పెట్టే విధంగా ఉండాలి. ఇంకా గొప్పగా చేయండి. ఎందుకంటే ఆ రోజుల్లో డబ్బు ఇవ్వనప్పుడు మనం సొంతంగా చేసుకున్నాం. ఈరోజు ప్రభుత్వమే డబ్బు ఇస్తున్నప్పుడు ఇంకా దాన్ని రెట్టింపు ఉత్సాహంతో చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన పండుగ గొప్పతనం గురించి మరి ప్రపంచవ్యాప్తంగా ఏదైతే మన మాధ్యమాల ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కూడా వీక్షించేటువంటి కార్యక్రమం, మరి మన పండుగ గొప్పతనం దేశ విదేశాలలో కూడా మంకాళి జాతర చేసుకునేటువంటి గొప్పతనం, ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మనం కూడా జాగ్రత్తగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది.